వెల్కమ్ టు నవితా న్యూస్. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు త్రాగునీరు, వైద్య సహాయకులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందుతున్న సిపిఎం నాయకులు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పలు ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు త్రాగునీరు, అత్యవసర వైద్యం అందించే సిబ్బంది లేక, మౌలిక వసతులు లేక బస్సు దిగగానే పరీక్ష కేంద్రంని కనుక్కోవడానికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనాయి. ఈ పరీక్షలు చాలా అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఇబ్బందులు ఉన్నారు. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో జ్ఞానాంబిక జూనియర్ కాలేజ్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉందని చెప్పి హాల్ టికెట్లో అధికారులు పొందుపరిచారు. అయితే ఈ కళాశాల మాత్రం ప్రశాంత నగర్లో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాల ఉన్నటువంటి భవనంలోనే ఈ జ్ఞానాంబిక జూనియర్ కాలేజ్ కూడా ఉంది. ఈ రెండు జూనియర్ కాలేజీలు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. ఈ రెండు పరీక్ష కేంద్రాలు ఒకే బిల్డింగ్లో ఉన్నాయి. దీంట్లో జిల్లా ఆర్ఐఓ కృష్ణప్ప గారు ఈ రెండు యాజమాన్యాలతో కుమ్మక్కై రెండు పరీక్ష కేంద్రాలు ఒకే బిల్డింగ్లో పెట్టారు. ఇది ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకి పూర్తిగా భిన్నమైంది. ఆర్టీసీ బస్టాండ్ అడ్రస్తో ఉన్నటువంటి జ్ఞానాంబిక జూనియర్ కాలేజీని కనుక్కోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడినారు, సమయానికి చేరుకోలేకపోయినారు. ఈ సమస్యకి వెంటనే కలెక్టర్ గారు పరిష్కారం చూపించాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలేజీల్లో అసలు ఒక్క పరీక్ష కేంద్రంలో కూడా వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, అవసరమైతే మెడికల్ ఆఫీసర్ ఉండాల్సిన చోట ఒక్కరిని కూడా సిబ్బంది పెట్టలేదు. అత్యవసర పరిస్థితుల్లో కళ్ళు తిరగడం కానీ, బీపీ డౌన్ అవ్వడం కానీ, రకరకాల వైద్య సమస్యలు వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని పరిశీలించడానికి కూడా ఒక్కరు కూడా వైద్య సిబ్బంది లేకపోవడం దుర్మార్గమైంది. మదనపల్లి బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి భారతీయ కాలేజీలో అసలు అది కాంప్లెక్స్, అది వ్యాపార సముదాయం ఉన్నటువంటి కాంప్లెక్స్ భవనంలో జరుగుతూ ఉంది. ఆ బిల్డింగ్లో మరుగుదొడ్లు కానీ, లేకపోతే మంచినీటి సౌకర్యం కానీ, పార్కింగ్ కూడా లేక, కీలకమైన బెంగళూరు హైవే రోడ్ అది. ఆడ విద్యార్థులు కానీ, వాళ్ళతో పాటు వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ కనీసం పార్కింగ్ పెట్టుకోలేక కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినారు. రెండోది, ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల మేరకి పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల సరౌండింగ్లో ఎలాంటి జిరాక్స్ షాపులు కానీ, ఎలాంటి షాపులు కానీ ఉండడానికి అవకాశమే లేదు. కానీ ఆ బిల్డింగ్, భారతీయ కాలేజ్ ఉన్నటువంటి బిల్డింగ్లోనే, ఆ కాంప్లెక్స్లోనే దాదాపు 4 నుంచి 6 దాకా జిరాక్స్ కేంద్రాలు, అదేవిధంగా నోటరీ కేంద్రాలు, ప్రింటింగ్ మిషన్లు, 10 దాకా ప్రింటింగ్ మిషన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎంత అంటే దీంట్లో మాస్క్ కాపీయింగ్ కానీ, లేకుంటే ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడానికి కానీ రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు చూసి ఉన్నట్టుగా పోలీసులు కానీ, ఎగ్జామినర్లు కానీ, అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించినారు. దీని అన్నిటి మీద కలెక్టర్ గారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు జోక్యం చేసుకొని దీనికి తగినంత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ లేని పక్షంలో జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.